స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ప్రతి ఒక్క యువకుడు సైతం ఇటువైపు చూస్తుంది. మొత్తానికి కూడా ఉక్కు పాదంతో మోపి దాన్ని కూకుడువేలతో పెకిలించాలనే సంకల్పంతో సిపి సాయి చైతన్య సైతం ముందుకు దూసుకొస్తున్నారు. మాట్లాడడం ముఖ్యంగా నిజామాబాద్ లో ఒక బెట్టింగ్ ఒక ముఠాని సైతం గుట్టురట్టు చేశారు. అంశాలపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నమస్తే, నిజామాబాద్ లో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ అనేసరికంటే చాలా మటుకు మీరు దానిపైన ఉత్పాదం మోపే ప్రక్రియలో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఒక దానిపైన నలుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎట్లా దీనిపైన మీరు ఇంకా ఎట్లాంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ప్రెస్ మీట్ లో మాట్లాడేవండి. దాని గురించి మళ్ళీ రిపీట్ కాకపోతే నేను చెప్పాల్సిన ఒక మెసేజ్, ఐ వాంట్ టు గివ్ ఎ క్లియర్ మెసేజ్. తెలంగాణలో బెట్టింగ్ కి తావులేదు. ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ గేమింగ్ బెట్టింగ్ కానివ్వండి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ నిషేధం. ఇటువంటి బెట్టింగ్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇస్ వెరీ స్పెసిఫిక్ అగైన్స్ దిస్ థింగ్స్. తెలంగాణ హైయెస్ట్ లెవెల్లో బెట్టింగ్ యాప్ నుంచి యువతను కాపాడాలని మనకి చాలా మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. అట్లానే తెలంగాణ పోలీస్ ఒక ఎస్ఐటి కూడా ఫామ్ చేసింది. ఈ బెట్టింగ్ యాప్లు కానివ్వండి, దాని తర్వాత ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, బయట రాష్ట్రాలతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలని వారి విషయంలో కూడా ఎస్ఐటి కూడా ఫామ్ చేసింది. నిజామాబాద్ పోలీస్ దీని గురించి చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడ ఇవాళ నిన్న రెండు నిజామాబాద్ అండ్ ఆర్మూర్ బేస్ రెండు బెట్టింగ్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అట్లానే పాత కేసుల్లో ఎవరైతే వాళ్ళు బెట్టింగ్ యాప్ వల్ల ప్రలోభంలో పడి లేదంటే ఆ వ్యసనంలో డబ్బులు పోగొట్టుకుని చివరికి చెప్పలేక వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, అటువంటి కేసు కూడా ఐడెంటిఫై చేసాం, మనం ఓపెన్ చేసాం. ఎవరైతే అటువంటి యాప్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద పట్టుకోవడానికి కూడా ప్రణాళిక రెడీ అవుతాం. అట్లానే యువతకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. బెట్టింగ్ ఈజీ మనీ అనేది ఒక మిథ్య, ఒక ఇల్యూషన్. అందరూ మిమ్మల్ని దాంట్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. బెట్టింగ్ నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ బెట్టింగ్స్ ఎవరైనా బెట్టింగ్ యాప్ లో ఒకవేళ మీరు నిజంగా దాంట్లో వ్యసనం దానికి ఇరుక్కుంటే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పండి. పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము మీ యొక్క ఐడెంటిటీని, మీ యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతాం. మిమ్మల్ని బెట్టింగ్ యాప్ లో ఊబిలో లాగిన వాళ్ళని పట్టుకోవడమే మా ఎయిమ్. అట్లానే మీరు బయటకు వచ్చి చెప్పడం వల్ల, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఒక 100 మందిని బెట్టింగ్ యాప్ లోంచి రాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, తల్లిదండ్రులు కూడా ఇవాళ చెప్పాలనుకుంటున్నాం మీ ద్వారా. మీ పిల్లలు ఒకవేళ ముభావంగా ఉండొచ్చు, ఎనీ రీజన్ వల్ల బాగాలేకపోతే వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, రీజన్ ఎందుకు అనుకోండి. అది బెట్టింగ్ కావచ్చు, లేక ఏదైనా వ్యసనం అయి ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకుంటే వాళ్ళ యొక్క ఎక్స్ట్రీమ్ స్టెప్స్ నుంచి మనం కాపాడగలుగుతాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి వారైనా కానీ, ఎటువంటి ప్రమోటర్స్ అయినా కానీ, బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఆర్ నన్ అదర్ దెన్ సైబర్ టెర్రరిస్ట్. వాళ్ళు అట్లానే ట్రీట్ చేస్తాం, వాళ్ళు కేసు కూడా అట్లానే పెడతాం. మీరు అబ్జర్వ్ చేస్తే బెట్టింగ్ మీద గేమింగ్ యాక్ట్లు కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా తీసుకుంటున్నాం. మా ఎయిమ్ ఈ యొక్క మెయిన్ హెడ్ ఎవరు ఉన్నారు వాళ్ళు పట్టుకోవడం, ఈ యాప్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ వెనకాల ప్రాపర్టీ జప్తు చేయడం, ఎంత గుర్తించి మన విక్టిమ్స్ ఐడెంటిఫై చేసిన విక్టిమ్స్ ప్రాపర్టీ పంపించడం, అన్ని కష్టపడుతుంది. ముఖ్యంగా చాలా మటుకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే యువత. ఇట్లాంటి యువత కూడా బయటకు వచ్చే క్రమంలో కూడా వాళ్ళ మనసులో ఉండొచ్చు, మేబీ బయట కావచ్చు, వాళ్ళకి ఇట్లాంటి భరోసా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగితే కదా మరింత మీకు సమాచారం వచ్చే అవకాశం ట్రూ అండి. యువతకి, బాధితులందరికీ ఒక విజ్ఞప్తి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటాం మేము పోలీస్ సైడ్ నుంచి. మీ యొక్క ఐడెంటిటీ ఎక్కడ బయటికి రాదు. మీరు బయటకు వచ్చి చెప్పండి. మీరు చెప్పాలనుకున్న, మీరు ఒకవేళ మీకు సంకోచం ఉన్నా 1930 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానిలో మీ ఐడెంటిటీ అడగరు. కానీ ఎట్లా ఎవరు మిమ్మల్ని బెట్టింగ్ యాప్ వైపు లాగారని చెప్తా ఉంటారు. చెప్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే డైల్ 100 కూడా ఇన్ఫార్మ్ చేయండి, లేదంటే లోకల్ పోలీస్ చెప్పండి. మిమ్మల్ని మీ యొక్క ఐడెంటిటీ కాపాడటం మా బాధ్యత. అందుకే ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్ లో కానివ్వండి, లేదా ఎక్కడ కానివ్వండి, విక్టిమ్స్ యొక్క ఐడెంటిటీ ఎక్కడ బయట పెట్టలేదు. బికాస్ వాళ్ళు బయటపడి ఆల్రెడీ వాళ్ళు మానసిక క్షోభ అనుభవిస్తుండొచ్చు. దాని నుంచి మేము బయట పెట్టి వాళ్ళని ఇంకా షేమ్ ఫీల్ చేయకూడదు. వాళ్ళని మనం కాపాడాలి, ఇంకా ఎక్కువగా బయటకు రావాలని చెప్పాలి. అందుకోసం మేము అంతా చేస్తున్నాం. సో మీ ద్వారా యువతకి ఒక విజ్ఞప్తి, కమ్ అవుట్, బయటికి రండి, నిర్మోహటంగా చెప్పండి. ఎటువంటి మిమ్మల్ని మీ యొక్క ఐడెంటిటీ ఎక్కడా బయటికి రావాలి. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి యువత చాలా మంది కూడా మ్యాచ్ చూస్తారు. దాంట్లో కొంతమంది కూడా చూసే క్రమంలో కూడా బెట్టింగ్ అనేది తీసుకోవడం నుంచి వచ్చింది. ముఖ్యంగా చాలా మంది కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి మీరు ఏదైనా వాళ్ళకి ఒక మీటింగ్ అనేది చెప్పడం, కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే చాలా మంది సింపుల్ అవకాశం. మీరు ఏ విధంగా ఇలాంటి ఆలోచన రాకుండా కూడా ఎట్లా
అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, మా కళా బృందాలు తిరుగుతున్నాయి. సేమ్ టైం చాలా మంది మన ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేదంటే మన లోకల్ మీడియా వాళ్ళు కానివ్వండి, బెట్టింగ్ దూరంగా ఉండండి, బెట్టింగ్ గురించి కూడా అందరూ చెప్తున్నారు. అండ్ క్రికెట్ అనేది అందరూ చూస్తారు, ఇండియాలో ఆల్మోస్ట్ అందరూ చూస్తారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ చూస్తారు క్రికెట్. ఇప్పుడు క్రికెట్ చూసే వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి అంటే, మనం ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఒక పోలీస్ మీద, లేదంటే ఒక డాక్టర్ మీద, ఒక తల్లిదండ్రుల మీద, లేదంటే ఒక మీడియా మిత్రుల మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. అందరం కలిసి కష్టపడదాం, ఈ బెట్టింగ్ ని నిర్మూలిద్దాం. ఇది మొత్తానికి చూడొచ్చు, ఒకవైపు కూడా పోలీసులు తన పాత్ర ఏదైతే తన పాత్ర న్యాయం చేసే విధంగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ ప్రస్తుతం పట్టుకున్నటువంటి ఘటననే దీనికి మనం ఎట్లాంటి దిశగా ముందుకెళ్తున్నారు పోలీసులు అని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పాలి. దీంతో పాటు కూడా ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి చాలా మటుకు యువత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే అవగాహన కలిగిస్తున్నాము. ఇట్లాంటి ఒకవేళ కనుక బెట్టింగ్ లో ఎవరైనా కనుక మునిగిపోయి ఉంటే వాళ్ళ సమాచారం పోలీసులకు సమాచారం ఇస్తే గోప్యంగా అవుతాం. దీంతో పాటు వాళ్ళకు కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం దొరుకుతుందని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్, నిజామాబాద్.